దేవుని వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. 11వ వచనం. ఎందుకు పశ్చాత్తాపపడుతున్నాడట దేవుడు? సౌలుని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దేవునికి అంటే, అతడు దేవునిని అనుసరించట్లేదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనట్లేదు. అందుకని దేవునికి బాధ కలిగింది, వేదన కలిగింది. అందుకని సౌలును ఆయన తొలగించి మరొకరిని రాజుగా ఆయన నిర్ణయించటం అనేది ఇక్కడ జరిగింది. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలకు, ఆజ్ఞలకు పూర్ణముగా విధేయత చూపలేకపోయాడు ఇశ్రాయేలీయుల మొదటి రాజు అయిన సౌలు గారు. విధేయత చూపని, లోబడని వారు ఏమవుతారు అనటానికి ఈ సౌలు గారు గొప్ప ఉదాహరణగా కనపడుతున్నాడు. విసర్జింపబడతారు. దేవునిచే ఏం చేయబడతారు? విసర్జింపబడతారు. దేవునిచే విసర్జింపబడట అనగా ఇక అంతకన్నా భయంకరమైనటువంటి శిక్ష ఏదైనా ఉందా అంటే ఏమి లేనట్టే. చాలా భయంకరమైనటువంటి శిక్ష అది. ఇప్పటి వరకు అవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరొక విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. అసలు దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు ఏదో చేయమని చెప్పాడు కదా, చేయమని కొన్ని ఇచ్చాడు కదా. ఆయన ఏం చేయమన్నాడు? మనం ఏం చేయటం లేదు. ఎక్కడి నుండి మనం మొదలు పెట్టాలి అంటే ఈ విషయాన్ని, దాన్ని మొదలెట్టడానికి ఆయన ఒక ఏమంటారు దాన్ని, సూచన కీ ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభించమన్నాడు అని ఆలోచన చేయగలిగితే, బాల్యము నుండి అనగా పిల్లల యొద్ద నుండి. పిల్లల యొద్ద నుండి అంటే సండే స్కూల్ నుండే ఈ విషయాలు మనం మొదలు పెట్టాలి అంటున్నాడు. అదేంటండి, కనుక తెలుగు భాష అర్థమయ్యేటువంటి
పిల్లలందరూ జాగ్రత్తగా ఈ విషయాలను నేర్చుకోవాల్సిన వారై ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఈ విషయాల్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రశ్న, దేవుడు ఏం చేయమన్నాడు? పిల్లల్ని ఏం చేయమన్నాడు దేవుడు? మీతోనే మాట్లాడుతున్నాను నేను. ఏం చేయమన్నాడు దేవుడు మిమ్మల్ని? పిల్లల్ని దేవుడు ఏం చేయమన్నాడు? మనం ఏం చేయడం లేదు. అదే ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న. జవాబు ఖచ్చితంగా చెప్పాలి. ఏం జవాబు చెప్పాలి? ఏం జవాబు చెప్పాలి? దేవుడు ఏం చెప్పాడు పిల్లలకి? పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అన్నాడు. పిల్లలైన వారు తల్లిదండ్రులకు విధేయులై ఉండమన్నాడు. విధేయులై ఉండటం అంటే ఏంటి? లోబడి ఉండటం. ఆ విషయం బైబిల్లో ఉందా లేదా? పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అన్న మాట బైబిల్లో ఉందా లేదా? ఉంది. లోబడి ఉండుడి అంటే విధేయత, విధేయులై ఉండుట బైబిల్ భాషలో. వారిని గౌరవించండి అనుంది. వారిని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి, వారు చెప్పినట్లుగా వినాలి. తల్లిదండ్రులు చెప్పినట్టుగా, పెద్దవారు చెప్పినట్టుగా, ఉపాధ్యాయులు చెప్పినట్టుగా, సేవకుడు చెప్పినట్లుగా పిల్లలు ఏం చేయాలి? వినాలి, లోబడాలి, చెయ్యాలి అన్నటువంటి విషయాలు బైబిల్లో చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. అర్థమైందండి? రెఫరెన్స్లు కావాలంటే ఆ యోబుని అడగండి, ఇస్తాడు. ఎందుకంటే రెఫరెన్స్లు చెప్పే టైం నాకు లేదు. మనోడు సండే స్కూల్ నడిపించాడు కనుక కొంతకాలం ఈ రెఫరెన్స్లు బాగా తెలుసుంటాయి. అడగండి. మీటింగ్ అయిపోయినాక యోబానని పట్టుకుంటే మీకు రెఫరెన్స్లన్నీ ఇస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారు పాఠం చెప్పాడు కదా, ఆ పాఠానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ ఇవ్వమంటే ఇచ్చేస్తాడు. అర్థమైందా? నేను ఇస్తాను కానీ నాకు టైం లేదు. కొన్ని మాత్రం ఇస్తా, అన్నీ ఇవ్వలేను. అన్నీ ఎవరిస్తారు మీకు? యోబు ఇచ్చేస్తాడు, తీసేసుకోండి. అర్థమైందా? అది ఒక్కటి మాత్రం చెప్తాను. ఏంటదంటే 10 ఆజ్ఞలలో ఒకటి. 10 ఆజ్ఞల్లో ఒకటేంటి? భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించమని చెప్పాడు. అర్థమైందా? ఎక్కడ? నిర్గమకాండం 20:12. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6 మొదటి నుండి చదివితేనే అవన్నీ ఉండిపోతాయి. ఇప్పుడు ఎక్కడ ఏమండి? ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి పిల్లలకు చెప్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకే చెప్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చెప్తున్నాడు, మీరు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించాలి, గౌరవించాలి, వారికి విధేయులై ఉండాలి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు మీ తండ్రిని కానీ మీ తల్లిని కానీ గౌరవించకుండా ఉన్నట్లయితే, వాళ్ళకి విధేయత చూపకుండా ఉండినట్లయితే, వాళ్ళని సన్మానించకుండా ఉండినట్లయితే, ఏమండి,
ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలు కూడా బైబిల్లో చక్కగా ఆయన చెప్పి పెట్టడం అనేది జరిగింది. చాలామంది పిల్లలు ఏమండి మీసాలు కూడా రాలేదు, ఇంకా మీసాలు కూడా రాలేదు. మీసాలు రాకపోయినా మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. మోసాలు చేయటం, ఈ మోసం దేనితో ప్రారంభం అవుతుందంటే అబద్ధాలతో ప్రారంభం అవుతుంది. అబద్ధాలతో అబద్ధం ఆడుతున్నారంటే ఎవరినో ఎదుటివారిని మోసం చేస్తున్నారు చేయటానికే అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అప్పుడే మోసాలకు పాల్పడితే అలా తండ్రిని మోసం చేయాలని, తల్లిని మోసం చేయాలని, తోటి స్టూడెంట్స్ని మోసం చేయాలని అబద్ధాలు ఆడటం ప్రారంభిస్తారు. అలా పాల్పడితే ఏమండి, అలా బ్రతుకుతుంటే ఏమండి దేవుని హెచ్చరికలు వాళ్ళ కోసం ఎలా ఉన్నాయో బైబిల్లో తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజుల్లో పిల్లల్ని చూడండి, పిల్లల్ని హీరోల్లాగా ఫీల్ అవుతున్నారు. మగపిల్లలు హీరోల వల్లే. బ్యాటరీ బండి ఏదో వచ్చింది కదా ఇప్పుడు, ఎలక్ట్రికల్ 2 వీలర్, దానికి లైసెన్స్ అక్కర్లా. ఒకడు మీసాలు రానోడు బొడ్డోడే వెనక ఇంకొక ఇద్దరిని ఎక్కించుకొని ట్రాఫిక్లో నడుపుతున్నాడు. పోలీసులు ఆపారు. పోలీసులు ఆపి మర్యాదగా అడిగారు. అడిగితే వాడు నోట్లో బబ్బులుగా నవ్వులుతూ వాళ్ళ మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. మీరు మమ్మల్ని ఎందుకు ఆపారు? మమ్మల్ని ఆపే రూల్ మీకు లేదు కదా, ఈ బండికి లైసెన్స్ కూడా అవసరం లేదు కదా, ఇది సైకిల్ లాంటిది, ఇద్దరిని ఎక్కించుకున్నాను, నలుగురిని ఎక్కించుకుంటా, ఏదన్నా జరిగితే అప్పుడు అడగండి. మీరు ఎవరన్నా గుద్దామా, ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నామా, మా వల్ల ఏదైనా ట్రాఫిక్ ఏమైనా జామ్ అయిందా అని ఈడు పోలీసులను అడుగుతున్నాడు. అంటే చిన్న ఎలక్ట్రికల్ బండి దొరికేసరికి మీసాలు రానోడు హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అప్పుడు ముగ్గురికి చొక్కా చెడ్డి ఎప్పు తీసి పక్కన కూర్చోబెట్టారు. పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిలాడుకొని మళ్ళీ ఇటువంటిది రిపీట్ కాకుండా చూసుకుంటామని వాళ్ళకి లెటర్ రాసిచ్చి వాళ్ళ ముగ్గురిని 3 ఏళ్ళు 6 ఇచ్చేసి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని రోజులు చక్కర్లు కొట్టినటువంటి విషయం అన్నమాట. మొబైల్ దొరికిందంటే వాళ్ళు హీరోలు లెక్క ఫీల్ అయిపోతుంటారు. ఆడపిల్లలైతే హీరోయిన్లతో ఊహించేసుకుంటారు. వీళ్ళు 6వ తరగతో 7వ తరగతో 8 దాటరు. మగపిల్లలేమో అట్లా హీరోల్లాగా, ఆడపిల్లలేమో ఇట్లా. ఇక ఈ ఫోను పిచ్చిలో పడిపోయి ఆ ఫోన్లో ఉన్నటువంటి చెత్త అంతా బుర్రకెక్కిచ్చేసుకొని బుర్రంతా పాడు చేసుకొని బాల్యంలోనే దారి తప్పేసి తల్లిదండ్రులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ అవిధేయులుగా బతుకుతున్నారు, అవిధేయులుగా మారిపోతున్నారు ఇటువంటి వాళ్ళు. అర్థమైందండి? అట్టాటి వాళ్ళందరికీ దేవుడు
ఇస్తున్న హెచ్చరిక, తస్మాత్ జాగ్రత్త. మీరు జాగ్రత్త, జాగ్రత్త, బహుజాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు గనక చూస్తున్నాడు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను కానీ, మీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారిని కానీ సంతోషపెడుతున్నారా, బాధ పెడుతున్నారా? ఆనంద పెడుతున్నారా, దుఃఖ పెడుతున్నారా? దేవుడు ఏం చేయమన్నాడు, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని సంతోష పెట్టాలి. వారిని దుఃఖ పెట్టకూడదు, వారిని ఆనంద పెట్టాలి. దేవుడు చెప్పింది మీరు చేయకపోతే వారిని బాధ పెడితే, వారిని దుఃఖ పెడితే, వారిని ఇబ్బంది పెడితే, వారి మాటను లెక్క చేయకుండా వారిని నిర్లక్ష్య పెడితే ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి 10 అంతలు, అవునా, 10 అంతలు మీరు చేసిన దానికి ఫలితాన్ని రుచి చూచేటట్లుగా దేవుడు చేస్తాడని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అది దేవుడు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ. ఇది జరిగితే జరిగిద్ది, లేకపోతే లేదు అనుకోవద్దు. ఇది నిజం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని గుర్తుంచుకోవాలి. వారిని గౌరవిస్తే వచ్చే దీవెనలు అవి చాలా వేరుగా ఉన్నాయండి. అలాగే వారిని గౌరవించకుండా నిర్లక్ష్యం చేస్తే వచ్చేటువంటి శాపాలు కూడా చాలా వేరుగా ఉన్నాయి. అవి చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. కనుక వాళ్ళని గౌరవించి దీవెనలకు పాత్రలు అవుతారో, వాళ్ళని నిర్లక్ష్య పెట్టి భయంకరమైనటువంటి శాపాలకి పాలవుతారో మీరే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. గనక పిల్లలు, మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పిల్లలు కనుక మీకు తెలుసో తెలియకో, ఏమండి, తండ్రిని కానీ తల్లిని కానీ పెద్దవారిని కానీ బాధ పెట్టి ఉంటే ఇప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా, ఇక్కడైనా సరే, లేదా చర్చ అయిపోయినాక ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే, తండ్రికి తల్లికి సారీ చెప్పాలి. క్షమాపణ దేవునికి చెప్పాలి. తెలుగులో, తల్లిదండ్రులైన వారికి ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. పెద్దలైన వారికి, ఉపాధ్యాయులైన వారికి, మీ తోటి పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి, స్కూల్లో కానీ చర్చిలో ఉన్నటువంటి వారికైనా సరే ఏం చెప్పాలి? క్షమించమని అడగాలి. లేకుంటే అలా చేయకుంటే వాళ్ళకి కొంచెం పెరిగినట్టు అన్నమాట. ఏం పెరిగినట్టు? అప్పుడప్పుడు పిల్లలకి తోకలు పెరుగుతుంటాయి. తోకలు ఊర కుక్కలకి తొందరగా పెరుగుతాయి. తోకలు జాతి కుక్కలకి పెరుగుతాయి కానీ కట్ చేస్తారు, తెలుసా?
జాతి కుక్కలకి తోకలు కట్ చేస్తారు. బాక్సరు, బ్లాక్ టైగరు అటువంటి కుక్కలు ఉన్నాయి కొన్ని, వాటికి తోకలు కట్ చేస్తారు. పెరిగితే కట్ చేస్తారు. ఇప్పుడు దేవుడు చెప్పమన్నది చెప్పాను నేను. మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇంతవరకు చేసినటువంటి పొరపాట్లు ఉన్నాయి కనుక సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అవి ఎప్పుడు మళ్ళీ మేము చేయమని మాట ఇవ్వాలి. అలా ఇవ్వనటువంటి వాళ్ళకి ఏం పెరిగినట్టు? తోకలు పెరిగినట్టు. తోకలు అంటే ఎక్స్ట్రాలు, రెటమాతం, లెక్కలేనితనం. తోకలు పెరిగినాయి. పెరగొచ్చా తోకలు? తోకలు పెరగాల్సింది ఎవరికి? జంతువులకు పెరగాల. పిల్లలకు పెరిగితేట జంతువుల తోకల్ని ఎట్ట కట్ చేస్తారో మీకు పెరిగిన తోకల్ని దేవుడు అలా కట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా పెద్ద కత్తెర ఉంది. ఎవరి దగ్గర లేని కత్తెర ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మనుషులు కట్ చేస్తే డాక్టర్లు అంటించవచ్చు, కానీ దేవుడు కట్ చేస్తే ఏ డాక్టర్ అంటించలేడు. ప్రపంచంలో ఎవడు అంటించి కుట్లేయలేడు. జిగ్జాగ్ అయిపోతారు, జాగ్రత్త. అర్థమైందా? అదనమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుపెట్టుకోవటం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అందుకే పిల్లలు జాగ్రత్త. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, స్కూల్లో టీచర్స్ని ఎప్పుడు కూడా కామెంట్స్ చేయకూడదు. కామెంట్స్. పెద్దల్ని కామెంట్ చేస్తారు, తల్లిదండ్రుల్ని కామెంట్ చేస్తారు, తేలిగ్గా మాట్లాడతారు, లెక్కలేనితనంగా మాట్లాడతారు, వాళ్ళ మీద జోకులు, వాళ్ళ మీద ఎట్టకారపు మాటలు, కామెడీ మాటలు. ఇవేవి చేయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అన్నటువంటి విషయాలు కూడా జాగ్రత్త పడాలి. విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ దరిద్రపు అలవాట్లు. దరిద్రం ఏదన్నా ఉందంటే అదే. తల్లిదండ్రులు కామెంట్ చేయటం, పెద్దల్ని కామెంట్ చేయటం, స్కూల్లో మీకు విద్య నేర్పే టీచర్స్ని, మాస్టర్స్ని, దేవుని గురించి చెప్పే సేవకుడిని, సంఘ బిడ్డల్ని, సంఘంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, కామెంట్ చేయటం, ఇవన్నీ దరిద్రపు పనులు. వీటిని చేయకూడదు. వాటిని ఎవరు చేస్తారంటే లోకస్తులు చేస్తారు. లోకంలో ఉన్న వాళ్ళకి దేవుని భయం ఉండదు, భక్తి అంటే తెలీదు, దేవుడంటే తెలీదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు వినే అవకాశం లేదు. కనుక లోకస్తులు అలా చేయొచ్చు, కానీ దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు అలా చేయకూడదు. ఏం చేయమని చెప్తుందంటే పిల్లలకి బైబిలు, తల్లిదండ్రులైన వారు రాగానే లేదా పెద్దవారు రాగానే కూర్చున్నటువంటి పిల్లలు లేచి నిలిచి నమస్కరించాలి అని బైబిల్ చెప్తుంది. లేచి నిలిచి నమస్కరించాలట. తల్లిదండ్రులైన వాళ్ళు చేయొద్దండి. మీ పిల్లలు ఎప్పుడైనా మీరు ఇంటికి రాగానే లేచి నిలబడి నమస్కారం చేశారా? దించండి. ఇప్పుడు పిల్లలు లేచి నిలబడండి. ఎప్పుడైనా మీరు మీ తల్లిదండ్రులు రాగానే అడ్డంగా, తల్లిదండ్రులు రాగానే లేచి నిలబడి, లేదా పెద్దలు రాగానే
లేచి నిలబడి నమస్కారం చేశారా? మాట్లాడరు. నలుగురే ఉన్నారేంది? పావు 10 మంది 12 మంది వస్తున్నారని మా ఆవిడ పలహారం తెచ్చింది, బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చింది వాళ్ళకి ఇద్దామని. అందుకే నలుగురు అయినట్టున్నారు. ఆ తప్పు మీది కాదు. మిమ్మల్ని కన్నారే, పిల్లల్ని కన్నారే, వాళ్ళది తప్పు. నమస్కారం చేశారా? నమస్కారం చేయమని దేవుడు చెప్తున్నాడా? తల్లిదండ్రులైనా పెద్దలైనా వచ్చినప్పుడు లేచి నిలిచి నమస్కారం చేయాలని చెప్తున్నాడా లేదా దేవుడు? ఎప్పుడన్నా చేశారా? చేస్తేనే మీరు వారిని సన్మానించినట్టు, వారిని గౌరవించినట్టు, వారికి విధేయత చూపినట్టు. ఇది జరగలేదనుకో, అది జరగదు. ఏది జరగదు? మీకు మేలు కలుగునట్లు అన్నాడా? అంటే మేలు కలగదు. మేలు కలగాలంటే మీ తండ్రిని మీ తల్లిని ఏం చేయాలి? కామెంట్ చేస్తారా? సన్మానం చేస్తారా? సన్మానం చేయటం అంటే ఏంటి? వాళ్ళకు లోబడటమే, వాళ్ళు చెప్పింది చేయటమే. అర్థమైందా? కూర్చోండి. అర్థమైందా? ఇది బైబుల్ నేర్పుతున్న సంస్కారం. బైబుల్ నేర్పించే సంస్కారం ఏంటి? ఇదే. యోబు, తండ్రి కాబోతున్నావు, అందుకే చెప్తున్నాడేమో దేవుడి మాటలో. రెఫరెన్సులు కావాలా? నేను కొన్ని ఇస్తాను, మిగతాయి యోబుని అడుక్కోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ వచనం, మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని సన్మానింపుము. అప్పుడు ఈ ఆశీర్వాదం వస్తుంది, ఈ దీవెన వస్తుంది. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎంత బాగుందండి! మీకు మేలు కలుగునట్లు ఇది చెయ్యండి. మీరు ఇది చేస్తే మీకు మేలు కలుగుతుంది. ఏంటా మేలు? భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది మీరు చేయకపోతే మీకు కీడు కలుగుతుంది. అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కాలేరు. పరలోకం కూడా ఉండదు. అంతకన్నా మేలే ఉంది. కనుక ఇది మీరు కన్నా మీ పిల్లలకు వర్తిస్తుంది, అంటే పిల్లలకు వర్తిస్తుంది. అలాగే దేవుడు కన్నటువంటి పిల్లలకు కూడా వర్తిస్తుంది. అదేనండి, అదన్నమాట సంగతి. సామెతలు 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20, జ్ఞానము కలిగిన కుమారుడు అంటే ఏంటి? జ్ఞానం అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానము గల కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి కుమారుడు లేదా కుమార్తె. ఈ యేసుక్రీస్తుని కలిగినటువంటి కుమారుడైనా కుమార్తె అయినా
ఎవరిని సంతోష పెడతారట? తండ్రిని సంతోష పెట్టుదురు. పరమ తండ్రి కావచ్చు, శరీర సంబంధమైన తండ్రి కావచ్చు. ఆ తండ్రినైనా ఈ తండ్రినైనా ఏం చేస్తారు క్రీస్తును కలిగిన వారు? సంతోష పెట్టుదురు. ఎవరిని? తండ్రిని. అంటే పిల్లలు ఎవరిని సంతోష పెట్టాలి? తండ్రిని. తండ్రిని సంతోష పెట్టాలి పిల్లలు. తండ్రి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకొని అది చెయ్యాలి. తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? నువ్వు తండ్రి మాట విన్నప్పుడు, తండ్రి మాటకు లోబడినప్పుడు, తండ్రి చెప్పినట్లుగా చేసినప్పుడు, తండ్రి ఉండమన్నట్టుగా ఉన్నప్పుడు, తండ్రి చెయ్యొద్దన్నది మానినప్పుడు, చెయ్యమన్నది చేసినప్పుడు ఆయన సంతోషముగా ఉంటాడు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. ఇంకో మాట ఏంటి? బుద్ధిహీనుడు లేదా బుద్ధిహీనురాలు, బుద్ధి లేనోళ్ళు ఏం చేస్తారు? బుద్ధి తక్కువ ఏం చేస్తారు? తల్లిని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. తల్లి ఏదని చెప్పింది అనుకో, నేను చేయను బా, పక్కకు పో అంటుంది ఒక అమ్మాయి, పక్కకు పోయి ఆడుకో అంటుంది ఇంకోతి. ఏం పెరిగింది దీనికి? తోక పెరిగింది. ఏం పెరిగింది వీడికి? తోక పెరిగింది. దేవుని దగ్గర ఎంత పెద్ద కత్తిరి ఉంది? కత్తిరిస్తే ఏమైద్ది? ఎవరు అతికించలేరు. బుద్ధి లేనోడు తల్లి చెప్పిన మాటని తిరస్కరిస్తారు, లెక్క చేయరు, ఎదురు చెప్తారు, లోబడరు, చెప్పింది నోరు మూసుకొని చేయరు, తిరస్కరించేస్తారంటే పక్కన పెట్టేస్తారు. నీతో నాకు పని లేదు పా అంటుంటారనమాట. మరి ఎవరితో పని? బుడబొక్కలతోనా? ఎవరితో పని? బుద్ధిహీనులు తన తల్లిని తిరస్కరిస్తారు. జ్ఞానం గలవారైతే సంతోష పెడతారు. బుద్ధిహీనులైతే తిరస్కరిస్తారు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధిహీనులు, రెండు గుంపులు. మీరే గుంపులో ఉన్నారు? మీరు జ్ఞానం కలిగిన వారా, బుద్ధిహీనులా? మాట్లాడరు. జ్ఞానం కలిగిన వాళ్ళ, బుద్ధిహీనులా? బుద్ధిహీనుల్ని మెచ్చుకుంటాడా? జ్ఞానం కలిగిన వాళ్ళని మెచ్చుకుంటాడా? ఎవరి ద్వారా ప్రయోజనం తండ్రికి తల్లికి? జ్ఞానం కలిగిన వారి వల్లే ప్రయోజనం. బుద్ధిహీనుల వలన ప్రయోజనం ఉండదు. అర్థమైందండి? 30 అధ్యాయానికి రండి. సామెతలు 30 11వ వచనం. 30 అధ్యాయంలో 11వ వచనం. అమ్మో, తమ తండ్రిని శపించుచు. తండ్రిని శపిస్తారా? తండ్రిని శపిస్తారా? అసలు నువ్వేం తండ్రి అంటున్నాడు ఒకడు. ఏలేడు వాడు తండ్రి మోకాళ్ళకి పై కొంచెం ఎత్తుంటాడంటే, మోకాళ్ళకి నడుములు దాకా ఉంటాడేమో వాడు తండ్రికి. వాడు అంటున్నాడు తండ్రిని, నువ్వేం తండ్రివి? తల్లి పక్క నుండి ముసిముసి నవ్వులు నవ్వుతుంది. పనికి మాలిన తండ్రిని ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు వాడు. పెద్ద పెద్ద డైలాగులు.
వయసుకు మించిన మాటలు, తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా శపిచ్చేస్తున్నాడు, తండ్రిని శపిస్తున్నాడు. అసలు నువ్వు కొంపకు రాబాక అంటున్నాడు ఒకడు. తండ్రినండి, మా ఇంటికి రాబాక, నువ్వు ఇంట్లోకి వచ్చావు అంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తా అంటున్నాడు ఒకడు. తండ్రిని అసహించుకుంటున్నారు. కన్న తండ్రి అండి, కన్నాడండి. తల్లి చూస్తూ ఉంటుంది అంతే, మురిసిపోతూ ఉంటుంది అంతే, తిన్న కుదిరింది అనుకుంటా ఉంటుంది అంతే. అట్టడుగురా అని తండ్రి రాకముందే ట్రైనింగ్ ఇస్తుంటుంది. ఎలా 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 అడుగు. తండ్రి హృదయం ముక్కలైపోవాలి, చెక్కలైపోవాలా. ఏమన్నాడు? తండ్రిని శపించుచు, ఇక ఈడు తండ్రి ఎడలే ఎట్టున్నాడే, రేపో మాపు తల్లి గురించి అర్థమవుతుంది. ఆడికి తల్లి గురించి అర్థమవుతుంది, తండ్రి విలువ తెలుస్తుంది. తండ్రి విలువ తెలిసినప్పుడు తల్లి గురించి అర్థమవుతుంది. అప్పుడు తల్లిని దీవించడాడు, తల్లికి అనుకూలంగా ఉండడు వాడు, తల్లికి కూడా రివర్స్ అయిపోతాడు వాడు. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. అంటే పిల్లలు తండ్రిని శపించకూడదు, తల్లిని దీవించాలి. అంటే శాపవచనం అనేది తల్లిదండ్రుల ఎడల పిల్లల నోట రాకూడదు. దుమ్మెత్తి పోస్తున్నారు తల్లిదండ్రుల మీద, ఆస్తి ఇవ్వలేదని. మీరు ఎప్పుడు చస్తారు, మీరు ఎప్పుడు నాశనం అవుతారు. ఏవో పంచలేదని. పనికి మాలిన తరం ఇది. వీళ్ళందరూ శాపగ్రస్తులైపోతారు. తల్లిదండ్రుల గుట్టుని రట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళ త్యాగాలు మర్చిపోతారు. తండ్రి త్యాగం గొప్పదండి. తండ్రి త్యాగం చాలా గొప్పది. ఆయన కష్టం మామూలు కష్టం కాదు. అలాగే తల్లి కష్టం, తల్లి త్యాగం, అది వర్ణించలేంది. అవేవి పిల్లలు అర్థం చేసుకోకపోతే శాపగ్రస్తులైపోతారు. దీవించని తరమా, శపించే తరం. ఎవరైతే తండ్రిని తల్లిని శపిస్తున్నారో వాళ్ళ తరం శాపగ్రస్తం అయిపోతుంది. వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, వారి తరం కూడా శాపగ్రస్తం అయిపోతుంది. ఆ తరాన్ని దేవుడు బైబిల్లో బాగా ఆశ్రయించుకున్నాడు. కన్నులు నెత్తి మీదకి వచ్చిన తరం అని ఉంది బైబిల్లో. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంట ఒక్కొక్కళ్ళకి. కళ్ళు నెత్తి మీదకి వస్తే ఇక ముందున్నోడు ఏం కనపడతాడు? ఆకాశం తప్ప ఇడికి ముందున్నోడు వెనకున్నోడు పక్కన ఉన్నోడు కనపడ్డాడు. అది కూడా దేవుడు మెచ్చని తరంగా కనపడుతుంది. 23కు రండి, సామెతలు 23, 22వ వచనం చూడండి. 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. తండ్రి ఉపదేశం చేస్తుంటాడు పిల్లలకి. కొన్ని మంచి మంచి మాటలు చెప్తుంటాడు, కొన్ని బుద్ధిగల మాటలు చెప్తుంటాడు, బాగుపడాలని చెప్తుంటాడు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్తుంటాడు. ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి, పిల్లలు అంగీకరించాలి. తండ్రి చెప్పే
విషయాలను, బోధను పిల్లలు అంగీకరించాలి. మీ తల్లి ముదిమయందు ఆమె పని చేసుకోలేని స్థితికి వస్తుంది. ఒకరోజు మీకు పని చేసి పెట్టలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. అప్పుడు మీరు ఆమెకి సహాయం చేయాలి. ఆమె బాగున్నప్పుడు మీకు అన్నీ చేసి పెట్టిందిగా. అన్నీ చేసి పెట్టిందా లేదా? 10 నెలలు మోసి కని ఎన్నో పత్యాలుండి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడి, ఎంత ఉంటారు పుట్టినప్పుడు? మీరు ఇంత ఉంటారు తెలుసా? ఇంతేనా? ఇంతే ఉంటారు మీరు పుట్టినప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నారు? ఇప్పుడు ఇంతే ఉన్నారా? ఇంత ఉన్నారు. ఇంత అయ్యింది ఎవరి వల్ల అయ్యారు మీరు? ఇంకా కొన్నాళ్ళు ఆగితే నా అంత అవుతారు. 6 అడుగులు అవుతారు, 60 కిలోలు బరువు అవుతారు. అంత అయ్యేటట్టు చేసింది ఎవరు? ఎంత బలం వస్తుంది మీకు? ఆమెకి ఉన్నా లేకపోయినా మీ కడుపు నింపుతుంది. ఓపిక ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచి మీకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా హాని కలిగినా అల్లాడిపోతుంది తల్లి. ఆమెను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీ తల్లి ముదిమియందు మీరు ఆమెను నిర్లక్ష్యం చేయకండి. కష్టపడండి. వాళ్ళు కష్టపడ్డారు, అయిపోయింది. కష్టపడే స్థాయికి పిల్లలు వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఎందుకు కష్టపడాలి? కానీ కష్టపడే స్థాయికి పిల్లలు వచ్చినా, బాగా సంపాదిస్తున్నా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేటువంటి వారిగానే ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. దేవుని మాట నిర్లక్ష్యం చేశావా, దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యం చేస్తే ఆ ముదిమిలో ఉన్నటువంటి వారు ఎంత తల్లడిల్లిపోతారో తెలుసా? అదే మీకు రుచి చూపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా మీరు రుచి చూడక తప్పదది. ఎందుకు? ఏది విత్యావో తల్లిదండ్రుల ఎడలా పిల్లలారా అదే కోసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కనుక పిల్లలకు ఇస్తున్నటువంటి మంచి ఉపదేశం ఇది. 30వ అధ్యాయం. దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే జాగ్రత్త సుమి. 30వ అధ్యాయం సామెతలు 17వ వచనం 17. లోబడకపోతే ఏమైద్దు చూడండి. తండ్రిని అపహసించి, తండ్రిని అపహసిస్తారా? తండ్రిని హేళన చేస్తారా? తండ్రిని హేళన చేస్తూ, తండ్రిని అపహసిస్తూ, తండ్రి పరువు తీస్తూ, తల్లి ఎన్నో మంచి మాటలు చెప్తే ఆ మాటలు వినకుండా విననొల్లని వారి కన్ను ఏం పీకుతాయి అంట? లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. లోబడకపోతే లోయకాకులే, లోయకాకుల పాలైపోతారు అంతే. బుద్ధి లేని కుమారుడు
దూరదేశం పోయితే ఏం పిక్కుతాను ఇవన్నీ? అయ్యే లోయకాకులు. చచ్చి నరకానికి వెళ్ళినాక కూడా పిక్కి తింటాయి. ఎంత పనిష్మెంటో చూడండి. ఇది విన్నాక మీకు ఒక మాట గుర్తు రావచ్చు, ఏమండి యేసుక్రీస్తు చెప్పలేదు కదండి, ఎందుకు చెప్పలా? యేసుక్రీస్తు చెప్పింది కనుక మీరు చదివితే, యేసుక్రీస్తు వారు చెప్పింది కనుక మీరు వింటే అమ్మో పాత నిబంధన బాగుంది అంటారు. సామెతల గ్రంథంలో దేవుడు చెప్పినవి బాగున్నాయి అంటారు. ఎవరు చెప్పినవి అంటే ఇప్పుడు ఎవరు కఠినంగా చెప్పినట్టు? అది ఇదంతా పాత నిబంధన కదండి, కొత్త నిబంధన ఏదండి అంటారా? కొత్త నిబంధనలోకి వెళ్తే చచ్చిపోతారు మీరు. ఆయన చంపకముందే చచ్చిపోతారు. ఖచ్చితంగా ఆయన చంపుతాడు. కానీ ఆయన మాటలు విన్నారనుకో, యేసుక్రీస్తు వారు మాటలు విన్నారనుకో, ఆయన చంపకముందే చచ్చిపోతారు. అసలు యేసుక్రీస్తు వారు ఏం చెప్పమన్నాడు తెలుసా? 15వ అధ్యాయం మత్తయి సువార్త 15:4 వచనం. ఏం చెప్తున్నాడు ఈయన? తల్లిదండ్రులను అమ్మో ఘనపరచాలంట. ఘనపరచాలి. ఎవరిని? తల్లిదండ్రుల్ని ఘనపరచాలి. పిల్లలారా, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఘనపరచాలి. ఘనపరుస్తారు పిల్లలు గారాబంగా పెంచకపోతే. గారాబం చేస్తే బాగా కనపరుస్తారు. పిల్లల్ని ఎలా పెంచాలా? 6:1 ఎఫెసీ 6:1 ఏముంది అక్కడ? పిల్లలారా, ఇంకా తండ్రులారా రేపగా, అది ప్రభు యొక్క శిక్ష. గారాబం చేయమన్నాడా? శిక్షలోను బోధలోను. శిక్ష ఉండాలి, బోధ ఉండాలి. బోధలోకి రాకపోతే శిక్షించైనా బోధలోకి తేవాలి. అర్థమవుతుందా? ఎప్పుడన్నా కర్ర పట్టుకున్నావా? బెత్తం వాడావా ఎప్పుడన్నా? ఎప్పుడైనా మీ పిల్లల విషయంలో బెత్తం వాడావా? బెత్తము వాడని తండ్రి పిల్లలకి విరోధి అగును. మీ పిల్లలకు శత్రువులు ఎవరో కాదు, మీరే శత్రువులు అయిపోతారు వాళ్ళు మీకు. ఎందుకు శత్రువులు అయ్యారు మీకు మీ పిల్లలు? ఆయన ఏం వాడమన్నాడు? బెత్తం వాడమన్నాడు. కానీ నువ్వు బెత్తం వాడవు, నేతిగారెలు తెచ్చి పెడతావు. మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడతావు, ఫ్రై ముక్కలు తెచ్చి పెడతావు. నిన్ను వాడమంది ఏంది? ఎప్పుడన్నా వాడావా? పెట్టు. ఎవడు పెట్టొద్దు అన్నాడు? ప్రేమ ఉంది కనుక పెట్టుకుంటున్నా, పెట్టొద్దు అంటలా. కానీ ఏం వాడాలి? ప్రేమగా పెట్టేసరికి వాడికి ఏం పెరిగిద్ది? తోక పెరిగిద్ది. తోక పెరిగినప్పుడు ఏం వాడాలి? దేవుడైతే కత్తిర వాడతాడు. నిన్నేం వాడమన్నాడు? కత్తిర వాడొద్దు, బెత్తం వాడు. లేకపోతే వాళ్ళు ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. అంటే బెత్తం వాడేవాళ్ళు మంచి తల్లిదండ్రులు, బెత్తం వాడని వాళ్ళు పనికి మాలినోళ్ళు, పనికి రాని వాళ్ళు.
పిల్లల్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు. బెత్తం ఎందుకు వాడమన్నాడు? బోధ, శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచాలి. తండ్రికి చెప్పాడా, తల్లికి చెప్పాడా? తండ్రికి చెప్పాడు. అలా చేయకపోతే ఒకరోజు నీ చేతులు కాలుతాయి, ఖచ్చితంగా చేతులు కాలిపోతాయి. అప్పుడు వస్తావు, ఏంటన్నా వాడు, ఏంటన్నా అది. అంతే అన్నా, అంతే. నువ్వు ఆకులు పట్టుకో, ఇంకేమైనా పట్టుకో, అయిపోయినట్టు నీ బతుకు ఇక అనవసరం. ఇక నువ్వు ఇక నీ పాత్రకు నువ్వు న్యాయం చేయలేదు కనుక దోషివైపోతావు. దేవుని దృష్టిలో ఏమైపోతావు? దోషివైపోతావు. కనుక తండ్రి ఎప్పుడు అసమర్థుడిగా ఉండకూడదు, బాధ్యత గలవాడిగా ఉండాలి. బాధ్యత, భార్య విషయంలో బాధ్యత, బిడ్డల విషయంలో బాధ్యత రహితంగా ఉంటే కుటుంబం దక్కదు. దేవునిలో నుంచి వెళ్ళిపోతారు పక్కకే. దేవుళ్ళ నుంచి పక్క వెళ్ళిపోయారా, చీకటి బ్రతుకులు అయిపోతాయి. ఇప్పుడు రండి మత్తయి 15:4. తల్లిదండ్రులను ఘనపరచమని, తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే మీరు మీ తల్లిదండ్రులను దూషించారా, చస్తారంతే అన్నాడు. చస్తారు. మీరు చావటం ధర్మం. తల్లిని కానీ తండ్రిని కానీ దూషించారా? ఎందుకే తల్లిని తండ్రిని అట్లా ఏందే అట్ట నోరు పారేసుకుంటున్నావు? ఏంటంటే వాళ్ళు ఎట్టాటోళ్ళో నీకు తెలియదన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, వాళ్ళు అట్టాటోళ్ళన్నా ఎట్టాటోళ్ళన్నా, అదన్నా ఇదన్నా. నాలుక కోసేస్తాడు దేవుడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నువ్వు దూషించకూడదు. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దూషించకూడదు. వాళ్ళు లేకుండా నువ్వు వచ్చావా? వాళ్ళు లేకుండా నువ్వు ఉన్నావా? నువ్వు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ఎన్నుకున్న దంపతులలో యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపడానికి కూడా మరీని ఎన్నుకున్నాడు ఆయన. యోసేపుని ఎన్నుకున్నాడు ఆయన. దంపతులను ఎన్నుకున్నాడు ఆయన యేసును పంపడానికే. దేవుడు ఎన్నుకున్నటువంటి దంపతుల్లో నుండి వచ్చావు నువ్వు. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దూషించి హక్కు అధికారం నీకు లేదు. నువ్వు లోబడాల్సిందే, వాళ్ళని గణపరచాల్సిందే, వాళ్ళని సన్మానించాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిందే, వాళ్ళ ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాల్సిందే. లేకుంటే పిల్లలారా చస్తారంతే. మీకే శిక్ష? మరణ శిక్ష. కనుక ఈ రోజు నుంచైనా నీ తండ్రిని నీ తల్లిని గౌరవించటం నేర్చుకో. సంస్కారంతో నమస్కరించటం నేర్చుకో. లోబట్టం నేర్చుకో. వాళ్ళని ఆదరించటం, ఆదుకోవటం నేర్చుకో. వాళ్ళకి తోడుగా ఉండటం నేర్చుకో. వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లు తెలుసుకొని తీర్చు. నువ్వు జ్ఞానవంతుడివైతే, జ్ఞానవంతురాలివైతే వాళ్ళకు విధేయత చూపు.
దేవుడు చెప్పినవి ఇవన్నీ, దేవుడు చెప్పినవి చెయ్యని సౌల్ని విసర్జించాడు. ఇప్పుడు ఆ దేవుడే చెప్తున్నటువంటి ఈ మాటలను నువ్వు గై కొనకపోతే నిన్ను కూడా విసర్జించే అవకాశం, ప్రమాదం ఉందని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా మీ విశ్వాస జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో నడిపించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడివైన మా తండ్రి,